ఓటమి పాఠం నేర్పుతుంది, గెలుపు ధైర్యాన్ని ఇస్తుంది. బట్ గెలుపు అహంకారం కాకూడదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నటువంటి పాయింట్కి సరైనటువంటి సాక్ష్యం చూపెడుతున్నది ఇప్పుడు పవన్ కళ్యాణ్. 100% స్ట్రైక్ రేట్ వచ్చాక అహంకారంతో మాట్లాడాల, ఆత్మాభిమానంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు, నిగర్వంగా మాట్లాడారు, ఎవ్వరి నాశనాన్ని కోరుకోవట్లేదని చెప్పారు, వ్యక్తిగత కక్షలు లేవని చెప్పారు. అది హుందాతనం. చంద్రబాబు నాయుడు సేమ్ ఫార్ములా. ఆయన రెచ్చగొడుతున్నారు, ఇటు పక్కన వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో. మోడీ ఇప్పుడు మా కాళ్ళ దగ్గరకు వచ్చాడు, ఇట్లాంటి అవన్నీ కింద ఉన్నటువంటి టెంపర్మెంట్లు. అదే సందర్భంలో చంద్రబాబు నేషనల్ మీడియా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ అన్ని డిమాండ్ చేస్తున్నారా, ఇన్ని డిమాండ్ చేస్తున్నారా అంటే, నేను ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు, మోడీ గారు తీసుకునే నిర్ణయానికి సిద్ధపడి ఉన్నాము, వాళ్ళు ఏమిస్తారు అన్నటువంటిది. సంప్రదింపులు ఏమన్నా జరుపుతున్నారంటే అట్లాంటిది కూడా ఏం లేదు, ఆయన నిర్ణయం ప్రకారం తీసుకోమని చెప్పాను అని చెప్పుకొచ్చారు. ఇది పెద్ద షాక్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ని, చంద్రబాబుని రెచ్చగొట్టి మోడీకి వ్యతిరేకంగా తయారు చేయడానికి ఒక వ్యూహాత్మకంగా ఈ 5 ఏళ్ళు ప్రయత్నం జరుగుతుంది. ఆ ట్రాప్లో పడతారా లేదా అన్నటువంటి ప్రస్తుతానికైతే చాలా ఉద్దికగా ఉన్నారు, చాలా బాధ్యతగా ఉన్నారు. చంద్రబాబు గారు కూడా ఎక్కడ అలాంటి వాటికి తలొగ్గట్లేదు. ఆయన అలాగే ఉండాలని, ఉంటారని కోరుకుందాం.